హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు బాగున్నారనే అనుకుంటున్నాను. ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోతే యాప్రికాట్ డిలైట్ అండి. అది కూడా టేస్టీగా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితో చేసుకోవటం. పిల్లలు ఎప్పుడైనా స్నాక్స్ అడిగినప్పుడు, ఏదైనా స్వీట్ తినాలని క్రేవింగ్స్ వచ్చినప్పుడు చేసుకోవచ్చు అండి. ఈజీగా కావాల్సినవి చెప్తాను. యాప్రికాట్స్ అవి కూడా 8 hours నానబెట్టుకొని ఉంచాలి. అలానే ఒక వెనిలా స్పాంజ్ కేక్, ఫ్రెష్ క్రీమ్, ఒక మిల్క్ ప్యాకెట్ అండ్ కస్టర్డ్ పౌడర్, షుగర్ నేను పౌడర్ చేసుకున్నాను. స్టవ్ పైన బాండీ పెట్టేసుకొని అందులో మనం ఆల్రెడీ సోక్ చేసి పెట్టుకున్న యాప్రికాట్స్ని యాడ్ చేసుకోవాలండి. అలా యాడ్ చేసుకుని ఒక వాటర్తో సహా యాడ్ చేయాలి. అలా యాడ్ చేసిన వాటిల్లో ఒక 1/2 కప్ షుగర్ యాడ్ చేసుకోవచ్చు. అలానే మనం యాప్రికాట్స్ని ఎప్పుడైనా సరే ఓవర్ నైట్ సోక్ చేయడం వల్ల కొంచెం స్మూత్గా నానతాయి. అలానే మంచి టేస్ట్ అండ్ టెక్స్చర్ వస్తాయండి. ఇప్పుడు నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా మనం షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం స్పూన్తో కలుపుకోవాలండి. ఆ వాటర్ అంతా ఇంకిపోయి మనకి కొంచెం దగ్గరకు వస్తుందంటే కొంచెం క్యారమెల్ షేప్లో వస్తుంది. చూడండి, నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా అట్లా బాయిల్ అవుతుందండి. నాకు ఒక 20 to 25 minutes పట్టింది బాయిల్ అవ్వడానికి. నేను ఇక్కడ వీడియో క్లిప్ యాడ్ చేశాను కదా, ఫైనల్లీ నాకు అట్లా అయిందండి. ఒక 20 minutesకి ఆఫ్టర్ ఒక 5 minutes అలానే ఉంచితే ఇట్లా గట్టి పడిపోతుంది. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేయొచ్చు. ఇప్పుడు మనం కస్టర్డ్ పౌడర్కి తీసుకొని మిల్క్లో మిక్స్ చేసుకోవాలండి, కొంచెం ఉండలు లేకుండా. అలానే నెక్స్ట్ నేను 2 tablespoons తీసుకున్నాను. ఒక హాఫ్ గ్లాస్ మిల్క్కి మిగిలిన పాలు మనం స్టవ్ మీద పెట్టుకొని వేడి చేసుకోవాలండి. ఆల్రెడీ నేను కాచి పక్కన పెట్టుకున్నాను. ఇట్లా మొత్తం కలుపుకున్న వాటిని మనం ఆల్రెడీ కాగున్న మిల్క్ ఉంటాయి కదండి, కాచి చల్లార్చిన మిల్క్లో పోసి స్టవ్ మీద పెట్టి వాటిని మళ్ళీ బాగా ఉండలు కట్టకుండా కలుపుకోవాలండి. నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా మీరు ఎప్పుడైనా సరే ఇంట్లో డిజర్ట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు చాలా సింపుల్ ప్రాసెస్ అండి. బ్లైండ్గా ఫాలో అయిపోవచ్చు, ఏ ఇబ్బంది ఉండదు. అట్లా మిల్క్ కాగిన తర్వాత కొంచెం సేపు స్టవ్ మీద నుంచి గట్టి పడతాయండి. ఆల్రెడీ ఇప్పుడు మనకి యాప్రికాట్స్ ప్రిపేర్ అయిపోయిందండి. ఇప్పుడు వాటిని మనం చల్లార్చుకొని మిక్సీలో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఆ టెక్స్చర్ వచ్చే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేయాలండి. ఆరిపోయిన తర్వాత గట్టి పడిపోతుంది మనకి కస్టర్డ్ మిల్క్ అనేది. ఇప్పుడు మనం ఫ్రెష్ క్రీమ్ తీసుకోవాలండి. ఒక బౌల్లో నేను షుగర్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. 2 to 3 tablespoons యాడ్ చేసుకున్న తర్వాత బాగా బీట్ చేసుకోవాలండి. నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా టెక్స్చర్ అలా వస్తుందండి. మనం ఇట్లా పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ నేను యాప్రికాట్స్ కంప్లీట్ అయింది కదా, వాటిని మిక్సీ పట్టిన తర్వాత ప్యూరీ ఇలా వచ్చిందండి. కొంచెం వాటర్ ఉండగానే మిక్సీ వేసుకుంటే ఇంకా కొంచెం జారుగా వస్తుంది. అలా తీసుకొని ఒక బౌల్ తీసుకోవాలి. బౌల్ తీసుకున్న తర్వాత ఫస్ట్ ప్యూరీ ఒక లేయర్ యాడ్ చేసి దాని మీద ఒక బ్రెడ్ యాడ్ చేయాలండి. వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా బ్రెడ్ని తీసి తర్వాత సైడ్స్కి గ్యాప్ ఉంది కదా, ఎడ్జెస్ కూడా ఫిల్ చేసుకోవాలి. దానిపైన మనం ఒక లేయర్ వచ్చేసి ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ దాని మీద యాప్రికాట్ ప్యూరీ పెట్టుకోవాలండి. నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా మళ్ళీ దాని మీద మనం ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. అలానే ఇంకొక లేయర్ వచ్చేసి ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోవాలి. అలా 2 to 3 layers యాడ్ చేసుకోవాలంటే ఆల్రెడీ ఒక బౌల్ కంప్లీట్ అయిపోయింది. నేను సెకండ్ బౌల్లో యాడ్ చేస్తున్నాను. చూడండి, ఎంతో టేస్టీ అండ్ రిచ్ ఇన్ ఫ్లేవర్స్లో యాప్రికాట్ డిలైట్ కంప్లీట్ అయిపోయిందండి. ఫైనల్లీ ఇంతవరకు వచ్చారంటే నా వీడియో మీకు ఎంతో కొంత నచ్చిందని అనుకుంటాను. ప్లీజ్ నా వీడియో మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్.